అసలు విజయవాడ వరద ప్రాంతాల్లో నడుస్తా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టి నీళ్ళలో తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు పడవల్లో తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళు విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు. అసలు దానికి మీరేం చెప్తారు అసలు? అవునయ్య. ప్రజల మనిషి కాబట్టే జెడ్+ కేటగిరీ ఉండేది చంద్రబాబుకి. నీకేమో నెట్+ కేటగిరీ ఉంది. నువ్వు ప్రజల మనిషి కాక నెట్ పట్టుకోవాలి. అటొక కానిస్టేబుల్, ఇటొక కానిస్టేబుల్ నుంచో నెట్ పట్టుకోవాలి. ప్రజల మనిషికి నెట్+ కేటగిరీ కావాలి. ప్రజల మనిషికి స్టాప్ బోర్డులు కావాలి ఎక్కడికక్కడ. ప్రజల మనిషికి పరదాలు కావాలి. ప్రజల మనిషికి అసలు జనాన్ని చూసేది లేదు. 100 మంది యువతలుంటే నువ్వు 300 మందిని పెట్టుకుంటావు. నిరసనకారులు ఎవరన్నా ఉంటే నువ్వు ప్రజల మనిషివి. నువ్వు అంత ప్రజల మనిషివి. ఏనాడన్నా నువ్వు ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఇదిగో అని అన్నావు. ప్రజల మనిషివి కాబట్టి నీవప్పుడు వాగులు వంకలు వచ్చి రైతులు పొలాలు దెబ్బతిని చూడటానికి రమ్మంటే అద్దాలు పెట్టుకొని రెడ్ కార్పెట్లు పరుచుకొని వచ్చావు. శుతిమెత్తన వాళ్ళని చెప్పు తీసుతానమని సామెతోటి ఉంది. మరి నువ్వు అంత శుతిమెత్తగా ఉండవు కాబట్టి నువ్వు రెడ్ కార్పెట్లు నీకు అద్దాలు చుట్టూతా పెట్టి ఎవరి దగ్గరే రానియకుండా చూసి పేషెంట్ల దగ్గరికి పోయినా నవ్వే నీ మొహం. నిన్న అసలు చంద్రబాబు పేరు ఎత్తగానే మామూలుగా లేదు నీ మొహం అని నిన్న మీడియాలో చూస్తుంటే. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు జనం మాటలో తెలుసు. నువ్వు రాజధాని కోసం 5 ఏళ్ళు కూర్చున్న రైతులను ఒక్క మాట పలకరించలేదండి. నువ్వు జనం మనిషివి ఎంతో తెలుసు. పొలాలన్నీ ఇచ్చి ఊరకని మేము కూర్చుంటే నువ్వు ఒక్కరోజు పలకరీలు. నువ్వా జనం మనిషివి. నువ్వా నీళ్ళలో ఇవాళ నువ్వు అధికారంలో ఉండప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళే తిరిగారు. పడవలు వేసుకొని దివిసీమ అంతా లంకలన్నీ మునిగిపోతే అక్కడ వాళ్ళే తిరిగి నువ్వే అధికారంలో చెప్పేది. నువ్వు అధికారంలో వచ్చేవాడివి కాదు. అదే పని చంద్రబాబు చేసేవాడు. చంద్రబాబు ఏమంటున్న మంత్రులు చేసేవాళ్ళు ఇవాళ వాళ్లే ఇచ్చి వచ్చేవాళ్ళు. ఏదైనా సరే బాబు గారి పిలుపు మేరకి వాళ్ళు పోతే అన్నం అసలు ఎక్కువైపోయింది వాళ్ళకి ఆహారం. నిజంగా చెప్పాలంటే ఆ వాటర్ పోయింటే అసలు వాటర్ కేసులు వాటర్లు లారీలు వేసుకొని ట్రాక్టర్లు వేసుకొని దాతలు ఎంతమంది వస్తున్నారో మీకు ఆహారం పెడతానికి. ఇదే భోజనం వాళ్ళు కూడా నుంచి రిక్వెస్ట్ చేసి అన్నీ తీసుకొచ్చి అమలు చేస్తుంటే చక్కగా తిని కూర్చొని నోరు పట్టుకుని కోతలు కూర్చే జగన్మోహన్ రెడ్డికి మేము ఓటే చూస్తున్నామండి. నువ్వు అసలు అన్ఫిట్ ముఖ్యమంత్రిగా కాదు, సర్పంచ్గా కూడా నువ్వు చేయలేవు. ఊళ్ళో సర్పంచ్గా అయినా ఎట్లాంటి వరద ఏదన్నా వచ్చినా నువ్వేమీ చేయలేవు. కాబట్టి నువ్వు నోరు మూసుకొని నీ కేసుల సంగతి చూసుకో. లండన్ పోతా, నీ క్యాడికి పోతా, నీ పాడి ఆడನ್ನು కట్టుకో. జనాన్ని వదిలేసి కాస్త ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్టర్లు వస్తారు, వాళ్ళకి స్వాగతం పలికేటట్టు 2 మొక్కలు చెప్పండి. లేదంటారు మూసుకొని ఇళ్లల్లో కూర్చొని నోరు. అంతేగాని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసే తీరైతే చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.